అందరికీ నమస్తే అండి. ఇది యాక్చువల్లీ రిస్కీ వీడియో, కానీ ఉన్నదన్నట్టు చెప్పాలి కాబట్టి, ఏది మంచి ఏది చెడు అనేది చెప్పాలి కాబట్టి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పనితీరు పరంగా పెద్దగా సాధక బాధకాలు కష్టాలు అంటే ఇబ్బందులు ఏమి ప్రస్తుతానికైతే బయటపడట్లేదు, నెగిటివ్స్ ఏమి ప్రస్తుతానికి బయటపడట్లేదు. మేబీ ఇంకో కొంత టైం పట్టవచ్చు, 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పట్టవచ్చు ఆన్ ట్రాక్ వచ్చి ఈ పోలవరం రాజధాని ప్లస్ పథకాలు అమలు ఇదంతా చూసుకొని. కానీ ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ మీద మాత్రం ప్రజలు ఒక అభిప్రాయానికి అయితే వచ్చేసారు. ప్రభుత్వ పనితీరు మీద పూర్తిగా ఒక అభిప్రాయానికి రాలేరు కానీ అప్పుడే ఎమ్మెల్యేల పనితీరు మీద మాత్రం ఒక అభిప్రాయానికి వచ్చారు ప్రజలు. అది ఎమ్మెల్యేల పనితీరు మరీ చెత్తగా ఉంటే, నెగిటివ్గా ఉంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా సరే కష్టం తప్పదు, ఓటమి తప్పదు. సో అందుకే మనం ఫీల్డ్లో మనకు వస్తున్న ఫీడ్బ్యాక్, ఎమ్మెల్యేల అందుబాటులో ఉండటం, వాళ్ళ పనితీరు, వాళ్ళ అవినీతి వ్యవహారాలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ డిసిప్లైను, వాళ్ళ క్యాడర్ అనుచరుల ఆగడాలు, ఈ మద్యం ఇసుక ఇటువంటి దందాలు, భూ కబ్జాలు, ప్లస్ మంచితనం, అందరినీ ఆప్యాయంగా పలకరించడం, ఇలా మంచి చెడు అన్నిటిలో కూడా అసలు పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ను అనుసరించి అసలు టాప్ వర్స్ట్ అంటే ఒక 10 లిస్టు. వర్స్ట్ అంటే ఇక్కడ ఏదో ఒక రకంగా వీళ్ళ మీద బాగా నెగిటివ్ ఉంది అనేది, అలాగే బెస్ట్ వీళ్ళు పలానా వాళ్ళు బెస్ట్ అనేది. సో మనం బెస్ట్ కేటగిరీలో ఫస్ట్ చూసుకుంటే అసలు 175 మంది ఆ పార్టీకి ఈ పార్టీకి సంబంధం లేకుండా మనం బెస్ట్ కేటగిరీలో ఎవరు కరెక్ట్గా ఉన్నారు అనేది ఒక 10 మందిని చూసుకుంటే, ఆ తర్వాత వర్స్ట్ కరప్షన్ పరంగా దందాల పరంగా ఆ 10 మంది కూడా ఈ వీడియోలో చెప్తా. సో ఫస్ట్ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎమ్మెల్యే అండి. కావాలంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి అతనితో కానీ ఆ కాన్స్టిట్యున్సీలో జనాలను కానీ అడిగి చూడండి. ఆ కాన్స్టిట్యున్సీలో ఆయన పనితీరు కరప్షన్ ఉండదు, జీరో కరప్షన్. ఎందుకంటే అక్కడ ఖర్చు ఉండదు. ఆ కాన్స్టిట్యున్సీలో 2019లో జస్ట్ 3.5 ఖర్చు చేశారు. అంతకుముందు 2014లో అయితే 1.5 ఖర్చు చేశారు. 2024లో మాత్రమే కాస్త ఎక్కువ ఖర్చు అయింది, ఎందుకంటే యువతల క్యాండిడేట్ దేవనేన స్ట్రాంగ్ కాబట్టి. కానీ అక్కడ ఎప్పుడూ జీరో కరప్షన్. ఆ కాన్స్టిట్యున్సీలో ఆయన దృష్టికి ఎవరైనా ఆయన నాయకులు ఆయన అనుచరులు ఎవరైనా కరప్షన్ చేస్తున్నారు, వసూలు చేస్తున్నారని ఆయన దృష్టికి వెళ్తే ఇమీడియట్గా వాళ్ళని పిలిపించి మందలిస్తారు. ప్లస్ పోలీస్ స్టేషన్లో ఏ పనులైనా ఈజీగా అవుతాయి. లాబింగ్లు పైరవీలు అవసరం లేదు, కాంట్రాక్టులు అవసరం లేదు. మద్యం విషయంలో కానీ రేషన్ విషయంలో కానీ అస్సలు ఆయన తలదూర్చలేదు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరినైనా అడిగితే ఫీడ్బ్యాక్ అడిగితే చెప్తారు, చాలా పాజిటివ్ అనమాట. ఆయన అసలు కరప్షన్ జోలికి వెళ్ళరు, పైగా అందుబాటులో ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు. డైలీ ఆయన కాన్స్టిట్యున్సీలో ఆ పార్కులో డైలీ మార్నింగ్ వాక్ చేస్తూనే ఉంటారు సాధారణ ప్రజల్లాగా. గన్మెన్లు అనుచరులు ఈ హడావిళ్ళు ఆర్భాటాలు ఏమీ ఉండవు. ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. కాన్స్టిట్యున్సీలో ఎవరైనా వచ్చి కలవచ్చు, ఏ పనైనా అడగవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. అలా డైలీ అందుబాటులో ఉంటారు, ప్లస్ జీరో కరప్షన్. అందుకని ఖచ్చితంగా ఆయన బెస్ట్ ఎమ్మెల్యేలో ఆయన పైన. ఆ తర్వాత పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు, ఆయన కూడా గ్రౌండ్ నుంచి వచ్చిన నాయకుడు. కార్యకర్తల గురించి తెలుసు, ప్రజల గురించి తెలుసు, ఎవరికి ఏం కావాలో తెలుసు, ప్లస్ కరప్షన్ జీరో. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా కరప్షన్ జీరో. ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది. ఆయన ఒక లెక్చరర్గా పనిచేసి వచ్చారు, ఒక అధ్యాపకుడిగా పనిచేసి వచ్చారు. ఆయన ఏమి భారీగా ఆస్తులు కూడబెట్టింది లేదు, ఆస్తులు తగలెట్టింది లేదు. ఆయనకు ఎప్పుడైనా ఎలక్షన్ టైంలో ఫండింగ్ ఇవ్వడానికి ఎవరో ఫండర్స్ వస్తారు, ఖర్చు పెడతారు, ఆ తర్వాత వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఏదో లబ్ధి పొందుతారేమో తప్ప ఈ కాన్స్టిట్యున్సీలో అయితే అవినీతి జరగదు. అవినీతి వ్యవహారాలు అంటే తక్కువ. నేను విజయవాడ ఈస్ట్ అన్నంతగా కాన్ఫిడెంట్గా ఇక్కడ జీరో కరప్షన్ అని చెప్పలేను, కానీ ఉన్న వాటిల్లో తక్కువ జరుగుద్దని అయితే చెప్పగలను. అయితే ఆ ఎమ్మెల్యే గారు మాత్రం దాన్ని ఎంకరేజ్ చేయరనమాట. చాలా డిసిప్లిన్గా ఉంటారు, ప్లస్ కార్యకర్తలకి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఈవెన్ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన పెర్ఫార్మెన్స్లో ఎక్కడ తేడా లేదు, మార్పు లేదు. ఈవెన్ ఆయన మంత్రిగా ఏమైనా వెనుకబడతారేమో కానీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మాత్రం ఆయన టాప్లోనే ఉన్నారు. అందుకే ఆయన టాప్ 2. ఆ తర్వాత తాడిపత్రిలో ఎమ్మెల్యే గారి కంటే ఎమ్మెల్యే గారి ఫాదర్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పెర్ఫార్మెన్స్. సో అక్కడ కూడా కరప్షన్ జరుగుతున్నా, వ్యవహారాలన్నీ జరుగుతున్నా, జనంకు అందుబాటులో ఉండటం, క్యాడర్కి అందుబాటులో ఉండటం, ప్లస్ కాన్స్టిట్యున్సీ గురించి డెవలప్మెంట్ గురించి ఎక్కువగా వర్క్ చేయడం, ఈ విషయంలో ఆయన బెస్ట్ అనుకోవచ్చు. అలాగే నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ కూడా నిజానికి ఇక్కడ కరప్షన్స్ జరుగుతున్నాయి, వసూళ్లు జరుగుతున్నాయి. ఈ రియల్ ఎస్టేటు, రెవెన్యూ, ల్యాండ్స్, ఇసుక ఇవన్నీ జరుగుతున్నాయి.
అంటే కరప్షన్ని ఎవరు ఆపలేరు, పొలిటికల్ కరప్షన్ని ఎవ్వరూ ఆపలేరు, అది రొటీన్గా జరిగేవే. కానీ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో, క్యాడర్ను కాపాడుకునే విషయంలో ఈ ఎమ్మెల్యేకి మంచి మార్కులు పడ్డాయి. కాబట్టి అక్కడ జరుగుతున్న కరప్షన్ని, అక్కడ జరుగుతున్న అవినీతిని డామినేట్ చేస్తూ, అంటే అక్కడ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ను డామినేట్ చేస్తూ పాజిటివ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈయన టాప్ 10లో ఈయన నెల్లూరు రూరల్ కూడా ఉందన్నమాట. తర్వాత కైకలూరు కాన్స్టిట్యున్సీ, ఆయన బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పెద్దగా తలదూర్చేది ఉండదు, వివాదాలు ఉండవు, పెద్దగా శ్రమ ఉండదు, వచ్చిన వాళ్ళకి పనులు చేసి పెడతారు, జీరో కరప్షన్ పెద్దగా ఉండదు. కాకపోతే ఆయన అనుచరులు కొంత ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా మనకు వస్తున్న రిపోర్ట్ అనమాట. మనం ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ని తీసుకుంటే మాత్రం బాగానే ఉంది, టాప్ 10లో ఆయన పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మంగళగిరి కాన్స్టిట్యున్సీ, నారా లోకేష్ గారు, ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యారు. దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా గెలవని నియోజకవర్గంలో ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. యాజ్ ఎమ్మెల్యే ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా సక్సెస్ ఫెయిల్యూర్ అప్పుడే డిసైడ్ అవ్వడం, కానీ మంగళగిరి ఎమ్మెల్యేగా ఆయన సక్సెస్. ఎందుకంటే ఆయన దృష్టికి ఆయన ప్రతి వారంలో 2-3 సార్లు కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉండడం, ప్రజా దర్బార్ నిర్వహించడం, క్యాడర్కి ఎక్కువ టచ్లోకి వెళ్ళడం, నాయకులు ఇళ్లలోకి వెళ్ళడం, కార్యకర్తలతో అల్లుకుపోవడం, ప్లస్ ప్రజలకు ఏం కావాలన్నా సరే చేయడం. తను మంత్రి, తను సీఎం గారు కుమారుడు కాబట్టి ఆ ప్రోటోకాల్ పాటించాలి, ఆ దూరం పాటించాలి అనేది లేదు, ఎక్కువ చేస్తున్నారు. అయితే ఆయన స్టాఫ్ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, ఆయన స్టాఫ్ విషయంలో మాత్రం కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కొంత కాంట్రవర్సీస్ ఉన్నాయి. అవి మేబీ ఆయన దృష్టిలో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. కానీ నారా లోకేష్ గారు యాజ్ ఎన్ ఎమ్మెల్యే 100% అక్కడ సక్సెస్ అయ్యారు. ఆయన స్టాఫ్ విషయంలో మాత్రం ఆరోపణలు వస్తున్నాయి, కొన్ని జరుగుతున్నాయి, ఇంటర్నల్గా జరుగుతున్నాయి. అది కవర్ చేసుకుంటే ఇంక ఇబ్బంది ఉండదు. ఇక తర్వాత ఉదయగిరి కాన్స్టిట్యున్సీ, నెల్లూరు జిల్లాలో కాకర్ల సురేష్ గారు. సో ఇక్కడ యాజ్ ఎన్ ఎమ్మెల్యే సురేష్ గారిని తప్పు పట్టాల్సిన పని లేదు. సురేష్ గారు ఒక ఎన్ఆర్ఐ, చదువుకున్న వ్యక్తి. అక్కడ విదేశాల్లో ఉంటూ ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు వచ్చి ఒక ట్రస్ట్ ద్వారా ఇక్కడ జనాలకు దగ్గర ఎమ్మెల్యేగా, టైట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచారు. చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, 8 మండలాలు. సో అక్కడ ఎదురుగా ఒక రకంగా ఈ కాన్స్టిట్యున్సీలో వైసీపీనే స్ట్రాంగ్, ప్లస్ టీడీపీలో బహునాయకత్వం. ఇటువంటి నియోజకవర్గంలో ఆయన గెలవడం మామూలు విషయం కాదు. సో గెలిచిన తర్వాత ఆయన మీద ఫుల్ నిఘా ఉంది, ఆయనకు శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు సొంత పార్టీలోనే, అయినప్పటికీ కొంచెం బాగానే చేసుకొస్తున్నారు. అయితే మీ అందరికి డౌట్ రావచ్చు, అక్కడ అవినీతి జరుగుతుంది కదా, అక్కడ మొన్న ఏంటది జామాయిల్ తోట కొట్టేశారు కదా, ఇది అగ్రిగోల్డ్ ల్యాండ్స్లో వీళ్ళ చేశారు కదా అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి అక్కడ సురేష్ గారికి సంబంధం లేదు, సురేష్ గారి ప్రమేయం లేకుండా అక్కడ టీడీపీ నాయకులు, అనుచరులు కొంతమంది చేశారనమాట. ఆ తర్వాత ఆయన దృష్టికి వచ్చిన తర్వాత, ఆయనకు తెలిసిన తర్వాత దాన్ని కంట్రోల్ చేశారు. పక్క నియోజకవర్గాల్లో అగ్రిగోల్డ్ ల్యాండ్స్లో విపరీతంగా జామాయిలు సుబాబులు కొట్టేస్తున్నారు, అమ్మేస్తున్నారు. కానీ ఉదయగిరిలో మాత్రం దాన్ని కంట్రోల్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇక్కడ కూడా కరప్షన్, ఈ మద్యం షాపుల్లో కానీ, రేషన్ డిపోల్లో కానీ, ఇసుక విషయంలో కానీ ఎక్కడా తలదోర్చట్లేదు, చాలా క్లీన్ ఇమేజ్ అయితే ఉంది. దాన్ని ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆయన కూడా టాప్ 10లో ఉన్నారు. అయితే ఇక్కడ ఈయన ట్రస్ట్ యాక్టివిటీస్ ఆపేశారు, ఎన్నికలు అయ్యాక తగ్గించారు. అది కొంచెం కొనసాగిస్తే ఇంకా బెటర్. ఎన్నికలు అయిపోయిన తర్వాత ట్రస్ట్ యాక్టివిటీస్ ఆపేశారనే ఒక నేమ్ ఉందన్నమాట. అలాగే తర్వాత బొబ్బిలి కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా బాగానే ఉంది. తర్వాత పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచారు. నిజానికి ఈ కాన్స్టిట్యున్సీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, ప్లస్ ఇక్కడ జనసేన పార్టీ గ్రౌండ్లో ఇప్పుడిప్పుడే బలంగా మారుతోంది. దానికి వైసీపీ వాళ్ళని కొంతమందిని చేర్చుకుంటున్నారు. కానీ యాజ్ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక టీమును పెట్టుకోవడం, జనం నుంచి వినతులు స్వీకరించడం, సో దానికి సాల్వ్ చేయడానికి ఇమీడియట్గా పరిష్కారాలు చూపించడం, అంటే ఆయనకు ప్రెస్టీజియస్ ఇది. తను దీన్ని కంచుకోటగా మార్చుకోవడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. కాకపోతే ఒకే ఒక్క ఇబ్బంది ఏంటంటే ఆయన అందుబాటులో ఉండట్ల, ఆయన దొరకట్ల. ఆయన టీం సభ్యులు ఆ పార్టీ వాళ్ళు ఎవరు ఉంటున్నారు తప్ప ఆయన ఉండట్ల. సో అక్కడ కూడా కరప్షన్ పెద్దగా ఏమీ లేదు, ఇతరత్ర ఇబ్బందులు ఏమీ లేవు. కాకపోతే అంటే కరప్షన్ మీన్స్ ఈ రేషన్ బియ్యం ప్లస్ ఈ చిన్న చిన్నవి జరుగుతున్నాయి తప్ప మరీ బీభత్సంగా భూ కబ్జాలు, దందాలు, దౌర్జన్యాలు లాంటి జోలికైతే అతను అనుచరులు ఎవరు వెళ్ళట్ల. పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా కొన్ని జరుగుతున్నాయి, ఈ రేషన్ బియ్యం వ్యవహారంలో కావచ్చు, శాండ్ వ్యవహారంలో కావచ్చు జరుగుతున్నాయి. సో యాజ్ అన్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అయితే ఫెయిల్ అవ్వాలి. కాకపోతే అందుబాటులో ఉండట్లేదు, అది కొంచెం మ్యాక్సిమం టైం అక్కడ షెడ్యూల్ చేసుకుంటే బెటర్. వారంలో ఒక 2 రోజులైనా అక్కడ ఉంటే బెటర్ అనమాట. తర్వాత ఉండి కాన్స్టిట్యున్సీ రఘురామకృష్ణరాజు గారిది, ఆయన ఫస్ట్ ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు.
నియోజకవర్గ డెవలప్మెంట్ మీద జనం నుంచే విరాళాలు స్వీకరించి ఫండ్ స్వీకరించి దాన్ని కాలువలు డ్రైన్ చేయడం, స్కూళ్ళు బాగు చేయడం, హాస్పిటల్స్ బాగు చేయడం, అలా ఒక ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడ కూడా జీరో కరప్షన్ పెద్దగా ఏం జరగట్లేదు. ప్లస్ డెవలప్మెంట్ కూడా చిన్న చితక బాగానే జరుగుతున్నాయి. ప్లస్ అందుబాటులో ఉంటారు, ప్రతి కార్యక్రమానికి హాజరవుతారు, కార్యకర్తలతోనూ ప్రజలతోనూ ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతారని ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఉండి కూడా టాప్ 10లో ఉంది. అలాగే ఇచ్చాపురం ఒకటి మనం చెప్పుకుంటూ వెళ్తే ఇచ్చాపురం, ఇట్లా ఇవన్నీ కూడా బెస్ట్లో ఉన్నాయి. మరి ఇప్పుడు వరస్ట్ ఏంటి? సో ఎక్కడెక్కడ ఎక్కువ నెగిటివ్ ఉంది. నేను నెగిటివ్ గురించి పర్టికులర్గా స్టోరీ చెప్పను, కాన్స్టిట్యున్సీ పేర్లు చెప్పేస్తా. రీజన్స్ ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి తెలుసు, అక్కడ జనాలకి అక్కడ కార్యకర్తలకి తెలుసు. నెగిటివ్స్ మనం నెగిటివ్ తీసుకోవడానికి తీసుకున్న ప్రాతిపదిక ఏంటంటే, ఒకటి అవినీతి, విపరీతమైన అవినీతి. 2 మాట తీరు ప్లస్ అందుబాటులో ఉండడం ప్లస్ కార్యకర్తలను డీల్ చేస్తున్న తీరు, ప్రజలను డీల్ చేస్తున్న తీరు, ప్లస్ అక్కడ ఎమ్మెల్యేలకు తెలియకుండా అనుచరులైనా చేయొచ్చు కాక చాలా. ఈ వ్యవహారాలన్నీ మనం పరిగణలోకి తీసుకొని ఈ వరస్ట్ లిస్ట్ తయారు చేస్తే ఫస్ట్ తిరువూరు ఉంది. ఎందుకో ఏంటో అందరికీ తెలుసు, పెర్ఫార్మెన్స్ పరంగా కరప్షన్ పరంగా అన్నింటిలో కూడా అది వీక్గా ఉంది. తర్వాత చీరాల, ఆ తర్వాత కందుకూరు, తర్వాత శ్రీకాళహస్తి, తర్వాత నరసరావుపేట, తర్వాత పాణ్యం, సింగనమల, చింతలపూడి, రామచంద్రాపురం అండ్ రాయచోటి అండ్ శ్రీకాకుళం, పోలవరం 12 వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ పోటీ పడుతున్నాయన్నమాట, ఎక్కువ కాన్స్టిట్యున్సీస్, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. నేను ఇప్పుడు ఈ చెప్పిన లిస్ట్ అంతా కూడా పెర్ఫార్మెన్స్ పరంగా బాగా వీక్. ఎమ్మెల్యేలుగా లోకల్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. కొన్ని చోట్ల వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అనుచరులు చేస్తున్నవి ఎక్కువ అవుతున్నాయి, దానివల్ల వాళ్ళకి ఇబ్బందికరం. కొన్ని చోట్ల వాళ్ళే డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళకి తెలిసి వాళ్ళే నేరుగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. కావాలని కాంట్రవర్సీస్లోకో కరప్షన్లోకో భూదందాల్లోకో దానిలోకో దీనిలోకో వెళ్తున్నారు, దానివల్ల బ్యాడ్ నేమ్ మూట కట్టుకుంటున్నారు. సో అందుకని తిరువూరు, చీరాల, కందుకూరు, శ్రీకాళహస్తి ఆల్రెడీ చాలా మీడియాలో వచ్చాయి, చాలా చోట్ల బయటకు వచ్చాయి. అక్కడ కొన్ని ఇప్పుడిప్పుడే సర్దుబాటు చేసుకుంటున్నారు. కొంత చీరాల గతంతో పోలిస్తే ఇప్పుడు కొంత నయం, కొంత బెటర్, కొంత సెట్ చేసుకుంటున్నారంట. అయితే అది కానీ పై స్థాయిలో వెళ్ళాల్సిన ఫీడ్బ్యాక్ వెళ్ళిపోయింది. ఇక నరసరావుపేట, పాణ్యం, సింగనమల, చింతలపూడి, రామచంద్రాపురం మంత్రి గారి కాన్స్టిట్యున్సీ. మేబీ ఆయనకు తెలియకుండా జరుగుతున్నాయేమో చూడాలి. అక్కడ యాజ్ ఎ పెర్ఫార్మెన్స్ పరంగా అక్కడ కొంచెం వీక్గానే ఉన్నారనమాట. సో ఇట్లా ఓవరాల్గా ఇది.